హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు ఉన్న అవార్డ్స్ పైన రౌండ్ అప్ ని చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లేయర్ ను బ్రిటన్ రాణి ఎలిజబెత్ నైట్హుడ్ హోదాతో సత్కరించారు. ఇకపై బ్లేయర్ ఆర్డర్ ఆఫ్ గార్టర్ సభ్యునిగా కొనసాగుతారు. అవిశ్రాంతంగా ప్రజాసేవ చేసిన వారిని బ్రిటిష్ ప్రభుత్వం 1348వ సంవత్సరం నుంచి ఇలా నైట్హుడ్ హోదాతో గౌరవిస్తుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సలహాతో సంబంధం లేకుండా రాణి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై టోనీ బ్లేయర్ ను సర్ టోనీ అని గౌరవంగా సంబోధిస్తారు. 68 ఏళ్ల టోనీ బ్లేయర్ 1997 నుంచి 10 ఏళ్ల పాటు బ్రిటన్ కు ప్రధానిగా సేవలందించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే, నైట్హుడ్ హోదా పొందిన బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి ఎవరు అనంటే టోనీ బ్లేయర్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. గుజరాత్ కు చెందిన చిరుతిండ్లు అమ్ముకునే చేతన్ పటేల్ కు పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్ ఇండియా హీరో టు ఎనిమల్ అవార్డు ప్రకటించింది. చిన్న వ్యాపారైన పెద్ద మనసుతో పక్షుల సంరక్షణకు చేతన్ కృషి చేశాడని కొనియాడింది. సూరత్ లోని వేసు ప్రాంతంలో చిరుతిండ్లు అమ్మే చేతన్ గాలిపటాల్లో వాడే మాంజా కారణంగా పక్షులు ప్రాణాలు పోతాయని పలువురికి నచ్చజెప్పేవారు. అంతేకాకుండా ఉత్తరాయణ పండుగ అనంతరం బజార్లో పడేసిన కిలో మాంజాను ఎవరు తెచ్చి ఇచ్చినా వారికి కిలో చింతపండు ఫ్రీగా ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. దీంతో రోడ్లపై అడ్డదిడ్డంగా ఈ దారాలు పడిపోకుండా పక్షులకు ఇబ్బంది కలగకుండా చేతన్ యత్నించారని పేటా తెలిపింది. ఈ మేరకు చేతన్ కు సర్టిఫికెట్ అందించింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే, పేటా ఇండియా హీరో టు ఎనిమల్ అవార్డుకి ఎంపికైన చిరు వ్యాపారి ఎవరు అనంటే గుజరాత్ లోని సూరత్ కు చెందిన చేతన్ పటేల్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ కు చెందిన పోలీస్ అధికారి బాబురామ్ మరణానంతరం అశోక చక్ర అవార్డుకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో జరిగిన 73వ గణతంత్ర వేడుకల్లో ఆయన భార్య రీనా రాణి కుమారుడు మానిక్ కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అవార్డును అందజేశారు. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాకు చెందిన బాబురామ్ 1999లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా చేరారు. 2002 శ్రీనగర్ లో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ లో బాధ్యతలు చేపట్టి 14 ఎన్కౌంటర్లలో పాల్గొని 28 మంది ఉగ్రవాదులను అంతమొందించడంలో కీలకంగా ఉన్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జమ్మూ కాశ్మీర్ కు చెందిన పోలీస్ అధికారి బాబురామ్ కు మరణానంతరం అశోక చక్ర అవార్డు ప్రదానం చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత అగ్రశ్రేణి క్రికెటర్ స్మృతి మందాన అంతర్జాతీయ క్రికెట్ మండలి అత్యుత్తమ పురస్కారానికి ఎంపికైంది. 2021 ఏడాదికి గాను మహిళా విభాగంలో క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును స్మృతి గెలుచుకుంది. 3 ఫార్మేట్లలోనూ ప్రదర్శనకు గాను ఆమె ఈ అవార్డు దక్కింది. ఎడం చేతి వాటం ఓపెనర్ అయిన స్మృతి 2021 ఏడాది 22 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 38.86 సగటుతో 855 పరుగులు సాధించింది. స్మృతి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక కావడం ఇది రెండోసారి. 2018లో ఈ అవార్డుతో పాటు ఆమె వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా కూడా నిలిచింది. 2021 ఏడాది మహిళల విభాగంలో టామీ బీమంట్, లిచెల్లి అత్యుత్తమ ప్లేయర్లుగా నిలిచారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం 2021కు ఎంపికైన భారతీయురాలు ఎవరు అని అంటే భారత అగ్రశ్రేణి క్రికెటర్ స్మృతి మందాన అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పురుషుల విభాగంలో సర్ గార్ఫీల్డ్ సోబర్స్ పేరిట అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇచ్చే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ ఫేస్ బౌలర్ షాహీన్ అఫ్రీది ఎంపికయ్యాడు. 2021 ఏడాదికి గాను అఫ్రీదిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఐసీసీ జనవరి 24వ తేదీన ప్రకటించింది. క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను ఆఫ్రీదికి ఈ అవార్డు దక్కింది. 2021 ఏడాది అతను 36 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 22.20 సగటుతో 78 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం 2021కి గాను ఎంపికైన క్రీడాకారుడు ఎవరు అనంటే పాకిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ ఫేస్ బౌలర్ షాహీన్ అఫ్రీది అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు గోల్డ్ అవార్డును గెలుచుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా జనవరి 3వ తేదీన హైదరాబాదులో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి తమిళసై సౌందర్య రాజన్ జిఎంఆర్ ప్రతినిధులకు అవార్డును అందజేశారు. ఇంధన
జల వనరులను సద్వినియోగం చేసుకోవడంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ముందు వరుసలో ఉందని ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫణీకర్ తెలిపారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు గోల్డ్ అవార్డు ప్రదానం చేయడం జరిగిందని మనం గుర్తుంచుకోవాలి. అది ఏ తేదీన అనంటే జనవరి 3వ తేదీన. దాన్ని ఎవరు అందించారంటే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సామాజిక బాధ్యతతో చేపడుతున్న సేవలకు గుర్తింపుగా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ గ్లోబల్ సిఎస్ఆర్ పురస్కారాన్ని అందజేసింది. ఈ విషయం ఫిబ్రవరి 17వ తేదీన సింగరేణి యాజమాన్యానికి తెలిపింది. సింగరేణి సంస్థ సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రశంసిస్తూ ప్లాటినం విభాగంలో మొదటి బహుమతిని అందజేసినట్టు పేర్కొంది. ఫిబ్రవరి 17న జరిగిన 12వ అంతర్జాతీయ పెట్రోకోల్ సదస్సు 2022లో సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎన్ బలరాం ఆన్లైన్లో స్వీకరించారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే గ్లోబల్ సిఎస్ఆర్ పురస్కారాన్ని అందుకున్న సంస్థ ఏది అనంటే సింగరేణి కాలరీస్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్లోని పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ లకావత్ రామ్ సింగ్ కు ఢిల్లీకి చెందిన నేషనల్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అకాడమీ అవార్డు దక్కింది. ఈ మేరకు ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2021కి రామ్ సింగ్ ఎంపిక చేసినట్లు నేసా అధ్యక్షుడు డాక్టర్ జావేద్ అహ్మద్ ఫిబ్రవరి 8వ తేదీన వెల్లడించాడు. పాడి రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహణ, గోపాలమిత్రకు శిక్షణ కార్యక్రమాలు, వెటర్నరీ వైద్య కోర్సు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అవగాహన కల్పించడం, బోవైన్ బ్రీడింగ్ లో జాతీయ స్థాయి ప్రాజెక్టు పర్యవేక్షణ లాంటి అంశాలు పరిగణలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నేసా ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2021కి ఎంపిక అయినటువంటి వ్యక్తి ఎవరనంటే లకావత్ రామ్ సింగ్ అని చెప్పి మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ 2021 అవార్డు న్యూజిలాండ్ ఆటగాడు డైరెల్ మిచెల్ కు లభించింది. 2021 T20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో అతడు కనబరిచిన క్రీడా స్ఫూర్తికి ఐసీసీ గుర్తింపునిచ్చింది. నాటి మ్యాచ్ రషీద్ వేసిన 18వ ఓవర్లో తొలి బంతిని నిషం ఆడి సింగిల్ కు ప్రయత్నించాడు. సునాయాసంగా పరుగు వచ్చే అవకాశం ఉన్న నాన్ స్ట్రైకర్ డైరెల్ మిచెల్ దానిని తిరస్కరించాడు. తను బౌలర్ కు అడ్డంగా రావడం వల్లే రషీద్ దాన్ని రిటర్న్ క్యాచ్ సరిగా అందుకోలేకపోయాడని, అందుకే సింగిల్ కు అవకాశం ఏర్పడిందని మిచెల్ భావించాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అంటూ పరుగు తీయకుండా నిరాకరించాడు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుకు ఎంపిక చేసిన క్రికెటర్ ఎవరనంటే న్యూజిలాండ్ ఆటగాడు డైరెల్ మిచెల్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మారిషస్ ప్రభుత్వం తెలుగు భాష యోధుడు సంజీవ నరసింహ అప్పడుకు ఆర్డర్ ఆఫ్ ది స్టాండ్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషియన్ పురస్కారం ప్రకటించింది. ప్రతి సంవత్సరం మారిషస్ స్వాతంత్ర దినోత్సవం అయిన మార్చి 12వ తేదీన 9 మంది ప్రముఖులకు ఈ పురస్కారానికి అక్కడి ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ చేతుల మీదుగా సంజీవ నరసింహ ఈ అవార్డు అందుకోనున్నారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన విశేష కృషి చేశారు. ఈ పురస్కారం భారతదేశంలోని పద్మ పురస్కారాలతో పోల్చదగినది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాల్లో సామాజిక పురోగతికి కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డును అందజేస్తారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మారిషస్ ప్రభుత్వం అందించే ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషియన్ పురస్కారానికి ఎంపికైన తెలుగు వ్యక్తి ఎవరనంటే సంజీవ నరసింహ అప్పడు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకోసం అనంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాల్లో సామాజిక పురోగతికి కృషి చేసినందుకు గాను ఈ అవార్డుకి ఎంపికైనట్టు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశిష్టమైన ప్రతిభా పాఠవాలు ప్రదర్శించిన 29 మంది మహిళలకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నారీ శక్తి పురస్కారాలు అందజేశారు. 2020, 2021 సంవత్సరాలకు గాను మార్చి 8న న్యూఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి పాములు పట్టే మహిళ వనిత జగ్దేవ్ బోర్డే అవార్డు తీసుకున్న వారిలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె 50,000కు పైగా పాములను పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టారు. పాము కాటికి గురైతే తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారతతోనే సమాజంలో సానుకూల మార్పులు వస్తాయనే ఉద్దేశంతో వివిధ రంగాల్లో
ప్రత్యేకంగా కృషి చేసిన మహిళలకి నారీ శక్తి పురస్కారాలు అందజేస్తుంది. వ్యవసాయం, విద్య, సాహిత్యం, కళలు, సృజనాత్మకత, దివ్యాంగుల హక్కులు, వన్యప్రాణుల సంరక్షణ, ఎంటర్ప్రైన్యూర్షిప్ రంగాలలో అవిరాల కృషి చేసిన మహిళలకి అవార్డులు అందజేశారు. డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న కథక్ డాన్సర్ సేలి నందకిషోర్ అగ్వానెకు కూడా పురస్కారం అందుకున్నారు. బ్రిటిష్ రెండో అత్యున్నత ర్యాంకింగ్ అవార్డ్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ 2021ను హైదరాబాద్లోని ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధి కేంద్రం డైరెక్టర్, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక CEO డాక్టర్ పి రఘురాం అందుకున్నారు. ఇంగ్లాండ్ రాజధాని లండన్ సమీపంలోని విండర్స్ క్యాసిల్లో మార్చి 30వ తేదీన జరిగిన వేడుకలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ చార్లెస్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన ఘనత సాధించారు. భారత్లో రొమ్ము క్యాన్సర్ గురించి సురక్షణ, శస్త్రచికిత్స విద్యను మెరుగుపరచడం, UK, భారత్ మధ్య సత్సంబంధాలు అత్యుత్తమ సేవ అందించినందుకు రఘురాం ఈ అవార్డును పొందారు. రఘురాం అత్యంత చిన్న వయసులో 2015లో పద్మశ్రీని, 2016లో BC రాయ్ నేషనల్ అవార్డును అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ 2021ను అందుకున్న భారతీయుడు ఎవరనంటే ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక CEO డాక్టర్ పి రఘురాం అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సంగీత ప్రపంచంలో అత్యుత్తమమైన గ్రామీ పురస్కారాలు ఇద్దరు భారత సంతతి కళాకారులకు దక్కాయి. ముంబైలో జన్మించి అమెరికాలో స్థిరపడిన ఫాల్గునీ షాతో పాటు అమెరికాలో భారత సంతతికి చెందిన రిక్కీ వెజ్ గ్రామీ పురస్కారాలు అందుకున్నారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో 2022 సంవత్సరానికి 64వ వార్షిక గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్ 3న నిర్వహించారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రామీ పురస్కారం గెలుచుకున్న భారత సంతతి కళాకారులు ఎవరనంటే ఫాల్గునీ షా మరియు రిక్కీ కేజ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ జరిగిందనంటే గ్రామీ అవార్డుల పురస్కారాలు ఎక్కడ జరిగాయనంటే లాస్ ఏంజల్స్ అమెరికాలో జరిగాయి. ఇది ఎందుకు ఇస్తారంటే సంగీతంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ గ్రామీ పురస్కారాలను ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రాజమహేంద్రవరం కొత్తమూరులోని శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకుల వ్యవస్థాపకులు, ప్రధానాచార్యులు బ్రహ్మశ్రీ గూళ్లపల్లి సీతారామచంద్రమూర్తి ఘనాపాటికి భారతాత్మ అశోక్ సింగల్ వైదిక పురస్కార్ లభించింది. సింగల్ ఫౌండేషన్ చిన్మయ మిషన్ లో ఏప్రిల్ 18వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గుళ్లపల్లిని సత్కరించి ఈ పురస్కారాన్ని ఆదర్శ వేదిక అధ్యాపక బిరుదును అందజేశారు. అవార్డు కింద గుళ్లపల్లికి 5 లక్షల నగదు ప్రశంసా పత్రం అందించారు. తెలుగు ప్రాంతం నుంచి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న తొలి వేద పండితులు సీతారామచంద్రమూర్తి ఘనాపాటి ఒక్కరే. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే భారతాత్మ అశోక్ సింగల్ వైదిక పురస్కార్ అందుకున్న వ్యక్తి ఎవరనంటే శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులం వ్యవస్థాపకులు, ప్రధానాచార్యులు బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామచంద్రమూర్తి ఘనాపాటి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ తలనీలాల ఎగుమతి సంస్థ ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ ఎక్సలెంట్ అవార్డు దక్కింది. ఏప్రిల్ 16వ తేదీన ముంబైలోని తాజ్ ప్రెసిడెన్సీ హోటల్లో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఇండస్ట్రీ అధినేత MSME రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ వంక రవీంద్రనాథ్ అవార్డు అందుకున్నారు. తలనీలాల ఎగుమతి ద్వారా ఉపాధి కలగడమే కాకుండా విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి చేకూరుతుంది. గత 32 ఏళ్లుగా ఈ పరిశ్రమ ద్వారా తణుకు, ఆచంట, నిడదవోలు, తాడేపల్లిగూడెం ప్రాంతంలోని వేలాది మంది మహిళలు ఉపాధి కలుగుతుందని చెప్పి పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఎక్సలెంట్ అవార్డు గెలుచుకున్న సంస్థ ఏదనంటే ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే సంస్థ ఎగుమతుల ద్వారా ఉపాధి కలగడమే కాకుండా విదేశీ మార్గద్రవ్యం మన దేశానికి చేకూరుతుందన్న నేపథ్యంలో వీళ్లకు ఎక్స్పోర్ట్ ఎక్సలెంట్ అవార్డు దక్కిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జాతీయ ఫోటో జర్నలిస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన రాయల్టర్ సంస్థకు చెందిన ఫోటోగ్రాఫర్ డానిష్ సిద్దికీ ప్రతిష్టాత్మక పుల్జర్ అవార్డు 2022 లభించింది. సిద్దికీతో పాటు మరో 3 భారతీయులు ఆయన సహచర ఫోటోగ్రాఫర్లు అద్నద్ అబీది, సనా ఇర్షద్ మఠో, అమిత్ దేవ్లకు ఫ్యూచర్ ఫోటోగ్రఫీ కేటగిరీలో ఈ అవార్డు లభించింది. భారత్లో కరోనా సెకండ్ వేవ్ ఉద్రిక్తంగా ఉన్న సమయంలో మరణ మృదంగాన్ని అద్దం పట్టేలా అద్భుతంగా తన కెమెరాతో బంధించినందుకు ఈ 4 భారతీయులు ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ఇక జర్నలిజం ప్రజాసేవ విభాగంలో అమెరికా పార్లమెంటు భవనంపై దాడికి సంబంధించిన కవరేజీకి గాను వాషింగ్టన్ పోస్ట్ కి పుల్జర్ అవార్డు లభించింది. దానిష్ సిద్దికీ పుల్జర్ అవార్డు రావడం ఇది రెండోసారి. 2018లో రోహింగ్యా సంక్షోభం కవరేజీలో
ఒక మహిళ దేశాన్ని వీడి వెళ్లిపోతూ నేలని తాకుతున్న ఫోటోని ఆయనకు ఈ అవార్డు లభించింది. 38 ఏళ్ల వయసున్న సిద్దికి 2021 ఏడాది ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు తమ వశం చేసుకుంటున్నప్పుడు జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘాన్ సంక్షోభం కవరేజీకి వెళ్లిన సిద్దికి కాందహార్ నగరంలో 2021 జులైలో ఆఫ్ఘాన్ సైన్యానికి తాలిబాన్లకి మధ్య కాల్పుల్ని కవర్ చేస్తుండగా తూటాలకు బలయ్యాడు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పుల్జర్ అవార్డ్ 2022కి ఎంపికైన భారతీయులు ఎవరనంటే ఆఫ్ఘాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన రాయల్టర్ సంస్థకు చెందిన ఫోటోగ్రాఫర్ డానీ సిద్దికీతో పాటు ఆయన సహచర ఫోటోగ్రాఫర్లు అయినటువంటి అద్నద్ అబీది, సనా ఇర్షద్ భటో, అమిత్ దేవల్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆ ఫోటోలు ఏముందనంటే భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో మరణ మృదంగాన్ని అద్దం పట్టేలా అద్భుతంగా తన కెమెరాను బంధించినటువంటి ఆ ఫోటో ఏదైతే ఉందో దానికి ఈ పుల్జర్ అవార్డు రావడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హిందీ సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భారతీయ రచయిత్రి గీతాంజలి శ్రీకి ప్రతిష్టాత్మకమైన బ్రూకర్ ప్రైజ్ లభించింది. ఆమె రాసిన హిందీ నవల రేత్ సమాధి ఆంగ్ల అనువాదం టూమ్ ఆఫ్ శాండ్ కు ఈ పురస్కారం లభించింది. లండన్ లో మే 27వ తేదీన జరిగిన కార్యక్రమంలో గీతాంజలి బూకర్ ప్రైజ్ అందుకున్నారు. హిందీ మూల రచనకు బూకర్ ప్రైజ్ రావడం ఇదే తొలిసారి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బూకర్ ప్రైజ్ ఎవరు అందుకున్నారనంటే గీతాంజలి శ్రీ. ఈమె ఏం రచించారంటే రేత్ సమాధి. దీన్నే ఆంగ్లంలో అనువదించడం జరిగింది. దాని పేరేంటనంటే టూమ్ ఆఫ్ శాండ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి కాకర్ల సజయకు 2021 సంవత్సరానికి సంబంధించిన అనువాద విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ప్రముఖ రచయిత్రి భాషా సింగ్ రచించిన అదృశ్య భారత్ హిందీ పుస్తకాన్ని సజయ అశుద్ధ భారత్ పేరిట తెలుగులోకి అనువదించారు. దేశంలోని పారిశుద్ధ కార్మికులు వాస్తవ జీవన చిత్రాన్ని అశుద్ధ భారత్ పుస్తకం ఆవిష్కరించింది. అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కాంబార్ నేతృత్వంలోని కార్యనిర్వాహక బోర్డు జూన్ 24వ తేదీన సమావేశమై 22 పుస్తకాలకు సాహిత్య అకాడమీ అనువాద అవార్డులకు ఎంపిక చేసింది. జనవరి 1, 2015 సంవత్సరం నుంచి డిసెంబర్ 2019 మధ్య ప్రచురితమైన పుస్తకాల నుంచి అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు 50,000 నగదు, తామ్రపత్రం అందజేయనున్నారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే 2021 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన రచయిత్రి ఎవరనంటే సామాజిక ఉద్యమకారిణి కాకర్ల సజయ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ ఒడియా రచయిత్రి జ్ఞానపీఠ పురస్కార్ గ్రహీత ప్రతిభా రాయ్ అందుకోనున్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి 91వ జయంతి ఉత్సవాల సందర్భంగా జూలై 29వ తేదీన సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతిలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశామని సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి జె చెన్నయ్య తెలిపారు. పురస్కారం కింద 5 లక్షల నగదు, జ్ఞాపిక, సన్మాన పత్రంతో సత్కరిస్తారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ప్రతిభా రాయ్కి సినారే జాతీయ పురస్కారాన్ని అందజేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2020కి గాను 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం జూలై 22వ తేదీన ప్రకటించింది. ఇందులో దక్షిణాది సినిమాలదే పైచేయిగా నిలిచింది. తమిళ చిత్ర పరిశ్రమకు 10, మలయాళంకి 9, తెలుగుకి 4 జాతీయ అవార్డు దక్కాయి. జాతీయ ఉత్తమ చిత్రం సూరారై పోట్రు, నటుడు సూర్య, నటి అపర్ణ, స్క్రీన్ ప్లే సుధా కొంగర, నేపథ్య సంగీతం జీవి ప్రకాష్ కుమార్, ఇలా మొత్తము 5 అవార్డులు సూరారై పోట్రుకి దక్కాయి. కాగా ఉత్తమ నటుడు అవార్డుకి సూర్యతో పాటు అజయ్ దేవగన్ తన్హాజీని ఎంపిక చేశారు. తెలుగులో జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్ అలా వైకుంఠపురంలో చిత్రానికి గాను ఆయనకు అవార్డు లభించడం జరిగింది. తర్వాత నాట్యం చిత్ర కథానాయకి అయినటువంటి సంధ్యారాజుకి ఉత్తమ కొరియోగ్రఫీకి ఇదే చిత్రానికి గాను టీవీ రాంబాబు ఉత్తమ మేకప్ అవార్డులు దక్కించుకున్నారు. ఫ్యాషన్ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫెమినామిస్ ఇండియా 2022 కిరీటం ఈ ఏడాది కర్ణాటకకు చెందిన సినీ శెట్టికి సొంతమైంది. రాజస్థాన్కు చెందిన రూబల్ షెకావత్ మొదటి రన్నరప్ గా నిలవగా ఉత్తరప్రదేశ్ యువతి షినాటా చౌహాన్ ద్వితీయ రన్నరప్ గా ఎంపికయ్యారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఫ్యాషన్ రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటటువంటి ఫెమినా మిస్ ఇండియా 2022
కిరీటాన్ని ఈ ఏడాది ఎవరు దక్కించుకున్నారని అంటే కర్ణాటకకు చెందిన సినీ శెట్టి అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2020-2021 సంవత్సరానికి జాతీయ సేవా పథకం అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించారు. సెప్టెంబర్ 24న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 3 వేర్వేరు విభాగాలలో జాతీయ సేవా పథకం అవార్డులను ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్కు 3, తెలంగాణకు 2 అవార్డులు లభించాయి. విద్యా సంస్థల కేటగిరీలో తెలంగాణ నుంచి కాకతీయ యూనివర్సిటీ ద్వితీయ స్థానం సాధించగా, డాక్టర్ సుంకర జ్యోతి వాలంటరీ కేటగిరీలో శ్రేయస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన కాచూరు మైసూరారెడ్డి అవార్డులు అందుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రోగ్రామ్ ఆఫీసర్ కేటగిరీలో జేఎన్టీయు అనంతపురానికి చెందిన జితేంద్ర గౌడ్, వాలంటరీ కేటగిరీలో నెల్లూరుకి చెందిన చుక్కల పార్థసారథి, అనంతపురానికి చెందిన సిరి దేవనపల్లి అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఎన్ఎస్ఎస్ అవార్డులు అంటే జాతీయ సేవా పథకం అవార్డులను ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేయడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణకు 2 అవార్డులు, ఆంధ్రప్రదేశ్కు 3 అవార్డులు దక్కాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పర్యాటక సమగ్ర అభివృద్ధిలో ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు తొలి 3 స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ పర్యాటక అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి జి కిషన్ రెడ్డి అవార్డులను అందించారు. తెలంగాణ 4, ఆంధ్రప్రదేశ్ 4 అవార్డులను కైవశం చేసుకున్నాయి. తెలంగాణకు సంబంధించి పర్యాటక సమగ్ర అభివృద్ధిలో 3వ ఉత్తమ రాష్ట్రంగా, అలాగే 2వ అవార్డు వచ్చేసి బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్ గా సికింద్రాబాద్, 3వ అవార్డు హైదరాబాద్లోని అపోలో హెల్త్ సిటీకి బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ, 4వ అవార్డు హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్ ఉత్తమ పర్యాటక గోల్ఫ్ కోర్సుగా అందించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు 4 అవార్డులను అందించడం జరిగింది. అందులో మొదటిది ఉత్తమ పర్యాటక రాష్ట్రంలో ఆల్ ఆఫ్ ఫేమ్ అవార్డును, తర్వాత 2వది ఏపీ టూరిజం ప్రచురించిన కాఫీ టేబుల్ బుక్ సీసైడ్ కు ఎక్సలెన్స్ ఇన్ పబ్లిషింగ్ ఇన్ ఇంగ్లీష్ అవార్డు లభించడం జరిగింది. 3వ అవార్డు ఏపీ టూరిజం ప్రచురించిన కాఫీ టేబుల్ బుక్ సీసైడ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ కు ఎక్సలెన్స్ ఇన్ పబ్లిషింగ్ ఇన్ ఫారిన్ లాంగ్వేజ్ అవార్డు లభించింది. తర్వాత 4వ అవార్డు వచ్చేసి విజయవాడలోని ది గేట్వే హోటల్ కు బెస్ట్ 5 స్టార్ హోటల్ అవార్డులను అందించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారత సంతతికి చెందిన బ్రిటన్ హోంమంత్రి సుయల్లా బ్రేవరీమన్ మొట్టమొదటి క్వీన్ ఎలిజబెత్ II ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. లండన్లో సెప్టెంబర్ 24వ తేదీన జరిగిన 20వ ఆసియన్ అచీవర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు అవార్డులను అందుకున్నారు. బ్రేవరీమన్ తల్లి తమిళనాడు మూలాలున్న ఉమా, తండ్రి గోవాకు చెందిన క్రిస్టియన్ ఫెర్నాండెస్. సుయల్లో లండన్లో జన్మించారు. బ్రిటన్లో పలు రంగాల్లో విజయాలు సాధించిన దక్షిణాసియాకు చెందిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంటారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారత సంతతికి చెందిన యూకే మంత్రి సుయల్లాకు క్వీన్ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. యూరోపియన్ అత్యుత్తమ ఫుట్బాల్ ప్లేయర్కు ప్రదానం చేసే ప్రతిష్టాత్మక పురస్కారం గోల్డెన్ బాల్ను ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు రియల్ మాడ్రిడ్ క్లబ్ జట్టు సభ్యుడు కరీం బెంజెమా సొంతం చేసుకున్నారు. గత సీజన్లో ఛాంపియన్ లీగ్ టైటిల్ను, స్పానిష్ లీగ్ టైటిల్స్ను మాడ్రిడ్ క్లబ్ గెలుచుకోవడంలో 34 ఏళ్ల కరీం కీలక పాత్ర పోషించాడు. 2009 నుంచి మాడ్రిడ్ జట్టుకు ఆడుతున్న కరీం 223 గోల్స్ సాధించాడు. 24 ఏళ్ల తర్వాత ఫ్రాన్స్ ప్లేయర్కు గోల్డెన్ బాల్ అవార్డు లభించింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కరీం బెంజెమాకు గోల్డెన్ బాల్ అవార్డు రావడం జరిగింది. ఇది ఎవరికి ఇస్తారనంటే అత్యుత్తమ ఫుట్బాల్ ప్లేయర్లకు ప్రదానం చేసేటటువంటి అవార్డు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శ్రీలంక రచయిత షేహాన్ కరుణ తిలకను ప్రఖ్యాత బూకర్ ప్రైజ్ వరించింది. లండన్లో అక్టోబర్ 18వ తేదీన రాత్రి జరిగిన కార్యక్రమంలో 2022 ఏడాదికి ది 7 మూన్ ఆఫ్ మాలి ఆల్మీడియా రచనకు గాను కరుణ తిలకకు బ్రూకర్ ప్రైజ్ లభించింది. బ్రూకర్ సాహిత్య పురస్కారంతో పాటు 50,000 పౌండ్ల బహుకరించారు. లండన్లో జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ రాజు చార్లెస్ సతీమణి కెమిల్లా ఈ ట్రోఫీని కరుణ తిలకకు స్వయంగా అందజేశారు. 1992 తర్వాత ఒక శ్రీలంక
జాతీయుడు ఈ బ్రూకర్ ప్రైజ్ సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ది 7 మూన్ ఆఫ్ మాలి ఆడ్మిడియా కాల్పనిక థ్రిల్లర్ పుస్తకంలో శ్రీలంక అంతర్యుద్ధం తాలూకు ఘోరాలు, మానవీయ కోణాలను తన కెమెరాతో బంధిస్తూ యుద్ధంలో మరణించిన ఒక ఫోటో జర్నలిస్ట్ కథను కర్ణతిలక అద్భుతంగా ఆవిష్కరించారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, శ్రీలంక రచయిత షేహాన్ కర్ణతిలకకు ప్రతిష్టాత్మక బ్రూకర్ ప్రైజ్ లభించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఏ తేదీనంటే అక్టోబర్ 18వ తేదీన ఎక్కడానంటే లండన్ లో షేహాన్ కర్ణతిలకకు బ్రూకర్ ప్రైజ్ అందించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతీయ హస్తకళలు, టెక్స్టైల్ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి కేంద్రం అవార్డులు అందజేసింది. నవంబర్ 28వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేసినట్లు టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2017, 2018, 2019లో జాతీయ అవార్డులకు మొత్తం 78 మంది హస్తకళాకారులను ఎంపిక చేసినట్లు పేర్కొంది. 2018కి తెలంగాణ నుంచి కరీంనగర్కు చెందిన గద్దె అశోక్ కుమార్, ఈయనకు సిల్వర్ ఫిలగ్రీకి, ఏపీ నుంచి అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన దాలవాయ్ కులియప్పకు లెదర్ పప్పెట్రీకి ఈయనను ఎంపిక చేయడం, అదేవిధంగా డి శివమ్మ లెదర్ పప్పెట్రీ 2019వ సంవత్సరానికి గాను ఈ అవార్డులను అందజేసినట్టు పేర్కొంది. అవార్డు గ్రహీతలకు 1,00,000 నగదు, తామ్రపత్రం, శాలువా, ధృవపత్రం అందజేయనట్లు తెలిపింది. అలాగే 2017, 2018, 2019 సంవత్సరాలకు మొత్తం 30 మంది శిల్ప గురులను ఎంపిక చేయగా, ఏపీ నుంచి బ్లాక్ మేకింగ్ లో కుండ్రా గంగాధర్ 2018 సంవత్సరానికి గాను, అదేవిధంగా కలంకారీలో వేలాయుధం శ్రీనివాసరెడ్డి ఈయన 2019 సంవత్సరానికి సంబంధించి వీళ్ళు ఎంపిక చేసినట్టు తెలిపారు. వీరికి బంగారు నాణం, 2 లక్షల నగదు, తామ్రపత్రం, శాలువా, ప్రశంసా పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, హస్తకళలకు సంబంధించి జాతీయ అవార్డులను అందించడం జరిగింది. అది ఏ తేదీనంటే నవంబర్ 28వ తేదీన ఈ అవార్డులను అందించడం జరిగింది. ఈ అవార్డులు 2017, 2018, 2019 సంవత్సరాలలో ఎంపికైన వారికి అందజేయడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రజలు, పౌర సంస్థలు, వ్యక్తుల ఆధ్వర్యంలో సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణలో మంచి ప్రతిభ కనబరిచిన పనులకు యునెస్కో పురస్కారాలు ప్రకటించింది. ఆసియా పసిఫిక్ విభాగానికి మన దేశం నుంచి 3 నిర్మాణాలు ఎంపిక కాగా, అందులో తెలంగాణకు చెందినవి 2. సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణ కింద కుతుబ్ షాహీ టూమ్స్ పరిధిలోని గోల్కొండ మెట్ల బావి అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ కు, కామారెడ్డి జిల్లా దోమకొండ కోట అవార్డ్ ఆఫ్ మెరిట్ కు ఎంపికయ్యాయి. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గోల్కొండ మెట్ల బావి మరియు దోమకొండ కోటలు యునెస్కో పురస్కారాలకు ఎంపికయ్యాయని చెప్పి మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం గిన్నీస్ బుక్ ప్రపంచ రికార్డులోకి ఎక్కింది. 1,10,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని నిర్మించారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కంటే 10,000 సీట్లు ఎక్కువ. ఆసీస్ అధికారిక లెక్కల ప్రకారం ఎంసీజీ సామర్థ్యం 1,24,000 సీట్లు. అయితే ఈ ఏడాది మే 29వ తేదీన రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ను ప్రత్యక్షంగా 1,15,66 మంది చూశారు. ఇలా అత్యధిక ప్రేక్షకులతో మోడీ స్టేడియం గిన్నీస్ బుక్ రికార్డులో నిలిచింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, గిన్నీస్ బుక్లో నరేంద్ర మోడీ స్టేడియం రికార్డుకి ఎక్కింది. ఎందుకు అనంటే, ఐపీఎల్లో మే 29వ తేదీన రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్కు ప్రత్యక్షంగా 1,15,56 మంది చూడడంతో గిన్నీస్ బుక్ రికార్డ్స్లో ఇది నిలిచిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అస్సాంకు చెందిన పూర్ణిమాదేవి బర్మన్కు 2022 సంవత్సరానికి గాను ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ వరించింది. అంతరించిపోతున్న హర్గిలా అనే పక్షి జాతిని కాపాడేందుకు ఈమె హర్గిలా ఆర్మీ పేరుతో మహిళా గ్రూప్ను తయారు చేశారు. అడవి జీవ శాస్త్రవేత్త అయిన బర్మన్ 2 దశాబ్దాలుగా చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం తెలిపింది. గ్రీన్ ఆస్కార్ గా పిలుచుకునే ఈ అవార్డును బర్మన్ యూకేకు చెందిన సర్ ఫార్దా దాస్ గుప్తా,
పెరు, లెబనాన్, క్యామరూన్ దేశాల ఉద్యమకారులకు ఐరాస ప్రకటించింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే అస్సాం పర్యావరణవేత్త పూర్ణిమకు ఐరాస అవార్డు లభించింది. ఎందుకు లభించింది అని అంటే అంతరించిపోతున్న హర్గీలా అనే పక్షి జాతిని కాపాడేందుకు ఈమె హర్గీలా ఆర్మీ పేరుతో మహిళా గ్రూపును ప్రారంభించి ఆ పక్షి జాతిని కాపాడుతున్నందుకు గాను ఐరాస అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇందిరాగాంధీ స్మారక ట్రస్ట్ స్థాపించిన ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిజార్మెంట్ డెవలప్మెంట్ 2022ను దేశంలోని మొత్తం వైద్య సిబ్బందికి ప్రకటించారు. 2020-2021లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో అందించిన సేవలకు గాను ఈ బహుమతిని ప్రదానం చేయనున్నారు. ఇందిరాగాంధీ శాంతి బహుమతి కింద 1 కోటి నగదు, 1 ట్రోఫీ, ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వైద్య సిబ్బందికి ఇందిరా శాంతి బహుమతిని అందజేయడం జరిగింది. ఎందుకు అందజేశారనంటే 2020-2021 సంవత్సరంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో వీరు అందించిన సేవలకు ఈ బహుమతిని అందించారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏపీలో సుపరిపాలన, పారదర్శక పౌర సేవలు అందిస్తున్నందుకు గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలకు ఈ ఏడాది రాష్ట్రానికి మొత్తం 6 స్కాచ్ అవార్డులు దక్కాయి. డిసెంబర్ 19న ఢిల్లీలో స్కాచ్ గ్రూప్ నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో రాష్ట్ర అధికారులు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా సుపరిపాలన, పారదర్శక పౌర సేవలు అందిస్తున్నందుకు రాష్ట్రానికి స్కాచ్ అవార్డు లభించింది. గుడ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కేటగిరీలో 2021-22కి ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. పొదుపు సంఘాల మహిళా బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆదాయాలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందుకు గాను స్కాచ్ సంస్థ రాష్ట్రాన్ని గోల్డ్ అవార్డుకు ఎంపిక చేసింది. సెర్ఫ్కు అనుబంధంగా పనిచేస్తున్న శ్రీనిధి సంస్థ బ్యాంకులతో పాటు పొదుపు సంఘాల మహిళలకు అదనంగా అత్యంత సులభ విధానంలో 48 గంటల్లోనే బ్యాంకు రుణాలను అందిస్తుంది. ఇందుకు గాను స్కాచ్ మరో గోల్డ్ అవార్డును ప్రకటించింది. గ్రామీణ అభివృద్ధి శాఖకు 5 స్కాచ్ అవార్డులు దక్కాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏపీకి ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డులు అనేది లభించడం జరిగింది అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అమెరికా బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల వార్షిక జాబితాలో 6 భారతీయులకు స్థానం దక్కింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ ముంజుదర్షా, నైకా వ్యవస్థాపకురాలు ఫల్కుని నాయర్, హెచ్సిఎల్ చైర్పర్సన్ రోష్ని నాడర్ మల్హోత్రా, సెబీ చైర్పర్సన్ మాధవి పూరి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోను మెండల్ ఈ జాబితాలో చోటు సాధించారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికా బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలో 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల చేయడం జరిగింది. ఇందులో మన భారతీయులు ఎంతమంది ఉన్నారనంటే 6 ఉన్నారని చెప్పి 6కి చోటు దక్కిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రధాన కార్యక్రమం నవంబర్ 30వ తేదీన ఘనంగా జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులు, శిక్షకులకు అవార్డులు అందజేశారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ అందుకున్నారు. తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల శరత్ కమల్ ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల సింగిల్స్, టీమ్, మిక్స్డ్ డబుల్స్ లో స్వర్ణ పతకాలతో సహా 5 కామన్వెల్త్ క్రీడలలో కలిపి మొత్తం 13 పతకాలు సాధించాడు. 4 సార్లు ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించిన శరత్ ఆసియా ఛాంపియన్షిప్ లో 2 కాంస్యాలు, ఆసియా క్రీడల్లో 2 కాంస్యాలను సాధించడం జరిగింది. కాగా ఈ ఏడాది 25 మంది అర్జున అవార్డు వరించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ కూడా ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. ఈ జాబితాలో షెట్లర్ హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్, అథ్లెట్ సీమా పునియా, అవినాష్ సాంబ్లే, షూటర్ ఇలవినెల్, చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద తదితరులు ఉన్నారు. తన కోచింగ్ తో రోహిత్ శర్మ సహా పలువురు
క్రికెటర్లు తీర్చిదిద్దిన దినేష్ లాడ్కు ద్రోణాచార్య అవార్డు లభించింది. పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2022గా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీని ఎంపిక చేస్తూ ఆయన ముఖ చిత్రంతో టైమ్స్ మ్యాగజైన్ తాజా సంచిక ప్రచురించింది. ఉక్రెయిన్ సహా విదేశాల్లో చాలా మంది వోల్దిమిర్ జెలెన్స్కీని హీరోగా అభివర్ణిస్తున్నారు. 2022లో ఏడాదిగా ప్రజాస్వామ్యం ధిక్కారానికి ఓ చిహ్నంగా నిరూపించుకున్నారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా రష్యా దాడులను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు అనేది పేర్కొంది. ప్రతి సంవత్సరం వార్తలో నిలిచిన ఓ వ్యక్తి టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించి పత్రికలో ఆ వ్యక్తిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరిని ఎంపిక చేశారని అంటే వాల్దిమిర్ జెలెన్స్కీ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ముంబైకి చెందిన సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ 2022 కిరీటం దక్కించుకున్నారు. డిసెంబర్ 17వ తేదీన అమెరికాలోని వెస్ట్ గేట్ లాస్ వేగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో జరిగిన పోటీలో 63 దేశాలకు చెందిన సుందరిమణులు ఈ కిరీటం కోసం తలపడ్డారు. స్వర్గం విజేతగా నిలవగా మొదటి రన్నరప్ గా మిసెస్ పోలినేలియా, రెండో రన్నరప్ గా మిసెస్ కెనడా నిలిచారు. 2001లో నటి మోడల్ అదితి గోవిత్రీకర్ మిసెస్ వరల్డ్ గెలుచుకోగా 21 ఏళ్ల తర్వాత తిరిగి భారత్ కు ఆ గౌరవం దక్కింది. స్వర్గం కౌశల్ జమ్మూ కాశ్మీర్ కు చెందినవారు. మిసెస్ వరల్డ్ పోటీలను 1984 నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే మిసెస్ వరల్డ్ గా ఎవరు ఎన్నికయ్యారనంటే మన భారతదేశానికి చెందిన స్వర్గం కౌశల్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. స్వదేశం భారత్ తనలో అంతర్భాగమని గూగుల్ ఆల్ఫాబెట్ సిఇఓ సుందర్ పిచాయ్ వ్యాఖ్యానించారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని అమెరికాలో భారత రాయబారి తరుణ్జిత్ సింగ్ సద్దు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పిచాయ్ భావోద్వేగ పూరిత ప్రసంగాన్ని ఈయన వెల్లడించడం జరిగింది. దివంగత క్రికెటర్ షేన్ వార్న్ ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సముచిత రీతిలో గౌరవించనుంది. ఇకపై ఆస్ట్రేలియా అత్యుత్తమ టెస్ట్ క్రికెట్ అవార్డును షేన్ వార్న్ పేరిట ఇవ్వనుంది. ఇకపై ఈ అవార్డును షేన్ వార్న్ బెస్ట్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆస్ట్రేలియాగా వ్యవహరిస్తారు. గత మార్చిలో షేన్ వార్న్ మృతి చెందిన తర్వాత అతని సొంత మైదానం మెల్బోర్న్ గ్రౌండ్ లో మొదటి టెస్ట్ జరుగుతున్న సందర్భంగా డిసెంబర్ 26వ తేదీన ఈ విషయాన్ని ఆసీస్ బోర్డు ప్రకటించింది. లెగ్ స్పిన్ దిగ్గజం వార్న్ 145 టెస్టుల్లో ఆసీస్ కు ప్రాతినిధ్యం వహించి 708 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే షేన్ వార్న్ కు ఆసీస్ బోర్డు సముచిత గౌరవం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఈయన పేరు మీద ఇచ్చేటటువంటి అవార్డు పేరు ఏంటనంటే షేన్ వార్న్ బెస్ట్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనే అవార్డుతో ఈయనకు ఒక సముచిత గౌరవాన్ని ఇస్తుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాలలో అత్యుత్తమ సేవానిరతి కనబరిచిన వారికి ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2022 ఏడాది అవార్డుల విజేతల జాబితాను జనవరి 25వ తేదీన విడుదల చేసింది. 4 పద్మ విభూషణ్, 17 మంది పద్మభూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. మొత్తంగా 128 మందికి అవార్డు దక్కాయి. అవార్డు పొందిన వారిలో 34 మంది మహిళలు ఉండగా 10 మంది విదేశీయులు, ఎన్ఆర్ఐలు, పిఐఓలు, ఓసీఐ విభాగంలో అవార్డులకు ఎంపిక చేశారు. 13 మంది మరణానంతరం అవార్డు ప్రకటించారు. ఇద్దరికి కలిపి ఒకే అవార్డును ఈసారి 2 సందర్భాల్లో ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2022 ఏడాది 7 పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి 4, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 ఉన్నారు. పద్మభూషణ్ అవార్డులకు తెలంగాణ నుంచి భారత బయోటెక్ సంస్థ సిఎండి కృష్ణ ఎల్లా, జేఎండి సుచిత్ర ఎల్లా దంపతులు ఎంపికయ్యారు. అలాగే తెలంగాణ నుంచి దర్శనం మొగలయ్య కళల రంగానికి సంబంధించిన వారు, రామచంద్రయ్య కళల రంగానికి సంబంధించిన వారు, అదేవిధంగా పద్మజారెడ్డి కళల రంగానికి సంబంధించిన వారికి పద్మశ్రీ వరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి గోసవీడు షేక్ హసన్ కళల రంగానికి సంబంధించి ఈయన మరణానంతరం ఈయనకు అందించడం జరిగింది. తర్వాత డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు వైద్య రంగానికి సంబంధించిన వారు, తర్వాత గరికపాటి నరసింహారావు సాహిత్యం, విద్యలకు సంబంధించిన వారు, వీరికి పద్మశ్రీ అవార్డు వరించడం జరిగింది. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్రను వివరించడంలో
చేసిన కృషికి గాను ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. అమెరికాకు చెందిన బెన్ బెరామ్ఖే, డగ్లస్ డైమండ్, ఫిలిప్ డెగ్విగ్లకు అక్టోబర్ 10వ తేదీన నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభంపై ఈ ముగ్గురికి పరిశోధనలకు గాను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్ర, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో, అలాగే ఆర్థిక మార్కెట్లను ఎలా నియంత్రించాలనే దానిపై అవగాహనను గణనీయంగా మెరుగుపరిచినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు జ్యూరీ పేర్కొంది. ఆర్థిక సంక్షోభాల వేళ బ్యాంకుల పాత్ర ఎంత ముఖ్యమైనదన్న విషయాన్ని ఈ ముగ్గురు తమ పరిశోధనలో వెల్లడించారు. బ్యాంకులు దివాలా తీయకుండా ఉండేందుకు ఈ స్టడీ చాలా కీలకమైందని పేర్కోవడం జరిగింది. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. క్లిక్ కెమిస్ట్రీతో పాటు బయో ఆర్థోగోనల్ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గాను శాస్త్రవేత్తలు కరోలిన్ ఆర్ బెర్డోజీ, మార్టెన్ మెల్డల్, బ్యారీ షార్ప్లెస్లను ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. మరో విశేషం ఏంటనంటే ఈ ఏడాది పురస్కారానికి ఎంపికైన జాబితాలో ఉన్న బ్యారీ షార్ప్లెస్ 2 సార్లు నోబెల్ బహుమతిని అందుకోనున్న 5వ వ్యక్తిగా ఘనత సాధించనున్నారు. 2001లో బ్యారీ షార్ప్లెస్ ఒకసారి నోబెల్ పురస్కారాన్ని పొందగా ఈ ఏడాది రెండోది అందుకోనున్నారు. ఇప్పటి వరకు నోబెల్ బహుమతులను జాన్ బర్డిన్, మేరీ స్క్లోదోవ్స్కీ క్యూరీ, ఈమెనే మనం మేరీ క్యూరీ అని పిలుస్తాం, లైనస్ పాలింగ్, ఫెడరిక్ సారంగర్లు 2 సార్లు ప్రతిష్టాత్మక అవార్డులను స్వీకరించారు. గత ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డుకు 2 ఎంపిక కాగా ఈసారి ముగ్గురు విజేతలుగా నిలిచారు. భౌతిక శాస్త్రంలో 2022 ఏడాదికి గాను నోబెల్ బహుమతిని ప్రకటించారు. అక్టోబర్ 4వ తేదీన మధ్యాహ్నం స్టాక్ హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కమిటీ ప్రకటన చేసింది. భౌతిక శాస్త్ర మేధావులు అలెన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్ క్లౌజర్, ఆంటోన్ జైలింగర్లకు సంయుక్తంగా ఈసారి ప్రైజ్ దక్కింది. చిక్కుబడ్డ ఫోటాన్, బెల్ అసమానతలను ఉల్లంఘించడం, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కు మార్గదర్శకత్వం వహించడం లాంటి పరిశోధనలకు గాను ఈ ముగ్గురు ఈసారి నోబెల్ పురస్కారం దక్కింది. వీళ్ళు ప్రయోగాత్మక సాధనాల అభివృద్ధి, క్వాంటమ్ టెక్నాలజీ కొత్త శకానికి పునాది వేసిందని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటన సమయంలో పేర్కొంది. ఫ్రాన్స్కు చెందిన భౌతిక శాస్త్రవేత్త అలెన్ ఆస్పెక్ట్ కాగా జాన్ హెఫ్ క్లౌజర్ అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఇక ఆంటోన్ జైలింగర్ ఆస్ట్రియాకు చెందిన క్వాంటమ్ భౌతిక శాస్త్రవేత్త. చిక్కుకుపోయిన క్వాంటమ్ స్థితులను ఉపయోగించి సంచలనాత్మక ప్రయోగాలు నిర్వహించారు. ఇక్కడ 2 కణాలు విడిపోయినప్పుడు కూడా ఒకే యూనిట్గా ప్రవర్తిస్తాయని ఈ ముగ్గురు ఈ సాధన ఫలితాల ద్వారా పేర్కోవడం జరిగింది. క్వాంటమ్ సమాచారం ఆధారంగా కొత్త సాంకేతికతకు మార్గం క్లియర్ చేశాయని నోబెల్ కమిటీ ప్రకటించడం జరిగింది. కిందటి ఏడాది కూడా ఫిజిక్స్ లో ముగ్గురికి సంయుక్తంగా అవార్డు దక్కిన విషయం మనకు తెలిసిందే. 1901 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా భౌతిక శాస్త్రంలో 115 బహుమతులను ఇచ్చారు. ఇందులో 4 గ్రహీతలు మాత్రమే మహిళలు. మేడం క్యూరీ 1903 సంవత్సరంలో నోబెల్ బహుమతిని అందించడం జరిగింది. తర్వాత మరియా 1963లో, తర్వాత డొన్నా స్ట్రిక్లాండ్ కు 2018, ఆండ్రియా గేజ్ కు 2020 సంవత్సరంలో ఈ మహిళలకు ఫిజిక్స్ లో అందించడం జరిగింది. సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది ఫ్రెంచ్ రచయిత అన్నీ అర్నాక్స్ కు లభించింది. అన్నీ అర్నాక్స్ పేరును నోబెల్ కమిటీ ప్రకటించింది. జెండర్, లాంగ్వేజ్, క్లాస్ కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాలపై చాలా స్పష్టమైన రీతిలో ఎర్నాక్స్ అనేక రచనల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు గాను నోబెల్ బహుమతి వరించింది. సుమారు 30కి పైగా సాహిత్య రచనలు చేశారు అర్నాక్స్. 1940లో ఆమె నర్మండీలోని యువటోడ్లో జన్మించారు. చాలా సుదీర్ఘ కాలం నుంచి ఎర్నాక్స్ రచనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సమాజ రచనలపై భాషను ఆమె ఓ కత్తిలా వాడుతున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. సమాజ రుగ్మతలను రూపుమాపేందుకు ఆమె ఈ ఎత్తుగడలో రచనలు చేస్తున్నట్టు కమిటీ అభిప్రాయపడింది. 2022 ఏడాదికి గాను నోబెల్ శాంతి పురస్కారాన్ని ఓ వ్యక్తితో పాటు మరో 2 సంస్థలకు కల్పించారు. నార్వేయన్ నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. బెలారస్ కు చెందిన మానవ హక్కుల అడ్వకేట్ అలెస్ బియాలియాస్కీతో పాటు రష్యాకు చెందిన మానవ హక్కుల సంస్థ, ఉక్రెయిన్ కు చెందిన సివిల్ లిబర్టీస్ మానవ హక్కుల సంస్థకు ఈసారి ప్రైజ్ దక్కింది. నోబెల్ శాంతి బహుమతి గెలిచిన వాళ్ళు తమ స్వదేశాల్లో
సివిల్ సొసైటీ తరపున పోరాటం చేసినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. అధికార దుర్వినియోగాన్ని వాళ్ళు నిరంతరం ప్రశ్నించారని, పౌరుల ప్రాథమిక హక్కులను రక్షించినట్లు కమిటీ వెల్లడించింది. యుద్ధ నేరాలను డాక్యుమెంట్ చేయడంలో వాళ్ళు అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగాన్ని వాళ్ళు వేలెత్తి చూపినట్టు తెలిపింది. శాంతి, ప్రజాస్వామ్యం కోసం శాంతి పురస్కార గ్రహీతలు ఎంతో కృషి చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కోవడం జరిగింది. ప్రముఖ జన్యు శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్వాంటే పబో 2022 ఏడాదికి గాను వైద్య రంగంలో నోబెల్ బహుమతి విజేతగా నిలిచారు. 67 ఏళ్ల స్వాంటే పబో పరిణామ జన్యు శాస్త్రంపై పరిశోధనలు చేస్తూ పేరు ప్రఖ్యాతలు ఎన్నో గౌరవాలు అందుకున్నారు. పాలియోజెనెటిక్స్ సహా వ్యవస్థాపకుల్లో ఒకరు పబో. పురాతన జీవుల అవశేషాల నుంచి సురక్షించబడిన జన్యు పదార్థాన్ని పరిశీలించడం ద్వారా గతాన్ని, అంటే ఒకప్పటి మనిషి జాతులు, ప్రాచీన ఆదిమ తెగల గురించి అధ్యయనం చేయడాన్నే పాలిజెనెటిక్స్ ముఖ్య ఉద్దేశం. జర్మనీ లెయిప్జిగ్ నగరంలో మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీలో జన్యుశాస్త్ర విభాగానికి డైరెక్టర్గా పబో గతంలో విధులు నిర్వహించారు. జపాన్ ఒకినావా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, స్వాంటే పబోకు వైద్య రంగంలో 2022 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ఈ పబో ఏం చేశారనంటే, 1997లో పబో తన సహచరులతో కలిసి నియాడార్త్ మైట్రోకాండ్రియల్ డిఎన్ఏ సీక్వెన్సింగ్ విజయవంతంగా నివేదించారు. నియాడార్ లోయలో ఫెల్ హోఫర్ గ్రోటోలో కనుగొనబడిన ఒక నమూనా నుంచి దీన్ని సేకరించారని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.